ఆప్షన్స్ ట్రేడర్స్కు సో ఏంటి ఐటీఎము, ఏది ఐటీఎము, ఏది ఓటీఎము తెలియకుండా ట్రేడ్ చేయడం అంటే కదా చూజ్ చేసే స్ట్రైక్ని బట్టి అది ఏటీఎమ్మా ఐటీఎమ్మా. సో ఒక ఆప్షన్ అక్కడే కానీ ఎక్స్పైర్ అయితే కానీ ఆ టైం వాల్యూ యాజ్ అ సెల్లర్కి వచ్చేసి ఏటీఎం స్ట్రైక్ ట్రేడ్ చేయాలనుకోండి, అది మీరు పుట్ ఆప్షన్ ట్రేడ్ చేయాలనుకున్నా కూడా, కాల్ ఆప్షన్ ట్రేడ్ చేయాలనుకున్నా కూడా. ఇప్పుడు స్పాట్ వచ్చేసి 24,000 దగ్గర ఉంటే హలో ఫ్రెండ్స్, మన జీబూ తెలుగు ఛానల్కి స్వాగతం. సో మీ అందరికీ తెలుసు, మన జీబూ తెలుగు ఛానల్లో మనం F&O మీద ఒక మాస్టర్ క్లాస్ రన్ చేస్తున్నాము. సో ఫార్ ఇంతవరకు వచ్చేసి అసలు డెరివేటివ్స్ అంటే ఏంటి, ఫ్యూచర్స్, ఆప్షన్స్, తర్వాత ఇంపార్టెంట్ టెర్మినాలజీస్, వీటన్నిటి గురించి కూడా మనం ఇంతవరకు మాట్లాడినాము. సో ఈరోజు వచ్చేసి తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ చాప్టర్స్లో ఇంపార్టెంట్గా మీరు చాలా చోట్ల వినింటారు, ఈ స్ట్రైక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఈ ఏటీఎం అంటే ఏంటి, ఐటీఎం అంటే ఏంటి, తర్వాత ఓటీఎం అంటే ఏంటి. సో వీటి గురించి చాలా చోట్ల వినింటారు. సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక ఆప్షన్స్ ట్రేడర్స్కు సో ఏంటి ఐటీఎము, ఏది ఓటీఎము తెలియకుండా ట్రేడ్ చేయడం అంటే కదా సో యాక్చువల్గా నిప్పుతో చెలగాడం అన్నట్లే. సో ఫస్ట్ వచ్చేసి దీంట్లో అసలు ఇవి ఏంటి, అసలు వీటిలో ఈ ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం అనేటివి ఏంటనే తెలుసుకుందాము. దీని తర్వాత వచ్చేసి వాటిలో ఇంట్రిన్సిక్ వాల్యూ, తర్వాత టైం వాల్యూ, అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత వచ్చేసి వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఏ స్ట్రైక్ తీసుకుంటే ఎలా ఎఫెక్ట్ ఉంటుంది, సో ఎక్స్పైరీ డే ఎలా ఎఫెక్ట్ ఉంటుంది, ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా 1 by 1 చెప్తాను. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. సో మనం ఇక్కడ చూస్తే కన్నా మీరు ఎప్పుడైనా సరే ఒక ఆప్షన్ చేంజ్ చూసేప్పుడు, సో ఒక స్టాక్ ఆప్షన్ కానీ లేకపోతే నిఫ్టీ మీద కానీ సెన్సెక్స్ మీద కానీ ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు సో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏటీఎం ఆప్షన్, నెంబర్ 2 వచ్చేసి ఓటీఎం ఆప్షన్, నెంబర్ 3 వచ్చేసి ఐటీఎం ఆప్షన్స్. సో ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏది ఐటీఎం, ఏది ఓటీఎం అనేది ఎలా ఐడెంటిఫై చేయాలంటే కన్నా ఫస్ట్ థింగ్స్ సో ఇక్కడ మనం చూసుకుంటే కన్నా ఫస్ట్ ఏటీఎం అంటే ఏంటి, ఐటీఎం అంటే ఏంటి, అండ్ ఓటీఎం అనేది ఎలా చూజ్ చేసుకోవాలి, అసలు ఏంటి అనేది తెలుసుకుందాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ వచ్చేసి లెట్స్ సే 24,000 దగ్గర ఉందనుకోండి, రైట్. సో ఐఎమ్ సెయింగ్ 24,000, రైట్. సో కరెంట్లీ నిఫ్టీ 24,000 దగ్గర ట్రేడ్ అవుతుంది ఉంటే, సో ఇక్కడ ఏముంటాయంటే కన్నా 24,000 దగ్గర ఒక ఆప్షన్ ఉంటుంది. సో 24,000 దగ్గర కాల్ ఆప్షన్ ఉంటుంది, పుట్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 24,050 దగ్గర ఒక కాల్ ఆప్షన్ ఉంటుంది, పుట్ ఆప్షన్ ఉంటుంది. అలాగే 100. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కదా ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్కు ఎవ్రీ స్టాక్ వచ్చేసి ఏ స్ట్రైక్స్ అనేది డిఫైన్ అయి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ వచ్చేసి 24,000 దగ్గర ట్రేడ్ కావచ్చు, 24,001, 24,002, 24,005 ఇలా ఏ ప్రైస్ దగ్గర ట్రేడ్ చేయొచ్చు. బట్ కానీ ఎవ్రీ ప్రైస్ దగ్గర ఒక స్ట్రైక్ అనేది అలా పెట్టడం అంటే కదా చాలా స్ట్రైక్స్ వస్తాయి. ఇట్స్ నాట్ అ ప్రాక్టికల్ వే అండ్ యూ డోంట్ నీడ్ దట్ మెనీ స్ట్రైక్స్ ఆల్సో. అందుకని ఏం చేస్తారంటే కదా ఎక్స్చేంజెస్ విల్ డిసైడ్ ఏ ఇన్స్ట్రుమెంట్కు ఎంతెంత స్టెప్లో మనకు ఈ స్ట్రైక్స్ ఉండాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీకి తీసుకుంటే కదా ఎవ్రీ 50 పాయింట్స్కు అంటే 24,050, 24,100, అలాగే కిందకి వచ్చారంటే కదా 23,950, ఎవ్రీ 50 పాయింట్స్కి ఒక స్ట్రైక్ ఉంటుంది. సో మీరు ఏ స్ట్రైక్ తీసుకొని ట్రేడ్ చేయాలనో సో అక్కడ మీరు దాన్ని బట్టి చూజ్ చేసుకోవచ్చు. అలాగే సెన్సెక్స్కి తీసుకున్నామంటే కదా ఎవ్రీ 100 పాయింట్స్కి ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీకి తీసుకుంటే కదా ఎవ్రీ 100 పాయింట్స్కి ఉంటుంది. సో అలాగే స్టాక్స్ కొన్నిటికి చూసుకుంటే కానీ ఎవ్రీ 20 పాయింట్స్కు కొన్ని స్టాక్స్ యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 400, 600 లెవెల్స్లో ట్రేడ్ అవుతున్నాయి అనుకోండి, ఎవ్రీ 10 పాయింట్స్కి, ఎవ్రీ 5 పాయింట్స్కి ఒక స్ట్రైక్ ఉంటుంది, రైట్. సో ఇలా ఒక్కొక్క దానికి ఒకటి ఉంటుంది. బట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏటీఎమ్మా, ఓటీఎమ్మా, ఐటీఎం అనేది అన్నిటికీ వెరీ క్లియర్. ఓకే, సో ఇక్కడ ఈజీగా అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమన్నాను, నిఫ్టీకి వచ్చేసి ఎవ్రీ 50 పాయింట్స్కి ఒక స్ట్రైక్ ఉందని అన్నాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీ స్పాట్ వచ్చేసి 24,000 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి, వెరీ క్లియర్. సో మనకు 24,000 దగ్గర ఒక స్ట్రైక్ ఉంది. సో అది వచ్చేసి క్లోజెస్ట్ టు ద స్పాట్. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 24,010 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది అనుకోండి, రైట్. సో నిఫ్టీ 24,000 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు మనకు యాక్చువల్గా మీకు చెప్పినట్లు ఏ స్ట్రైక్స్ ఉన్నాయి ఇక్కడ. సో వీ హ్యావ్ 24,000 స్ట్రైక్ ఉంది. ఓకే, ఆ ప్రైస్కి నియర్గా 24,050 ఉంది. ఓకే, 24,050 ఉంది. దెన్ 23,950 ఉంది, రైట్. సో స్పాట్ వచ్చేసి 24,010 దగ్గర ఉంది. కానీ మనకు అవైలబుల్ స్ట్రైక్స్ వచ్చేసి 24,050, 23,950,
వెదర్ ఇట్ ఈస్ అ కాల్ ఆప్షన్ ఆర్ పుట్ ఆప్షన్, మనకు దాంతో సంబంధం లేదు. ఏదైనా సరే ఈ 3 స్ట్రైక్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూజ్ చేసే స్ట్రైక్ని బట్టి అది ఏటీఎమ్మా, ఐటీఎమ్మా లేదా ఓటీఎమ్మా అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది. సో ఓకే, వాట్ ఈస్ ద క్లోజెస్ట్ టు ద 24,000 అంటే 24,010 ఇప్పుడు స్పాట్లో ట్రేడ్ అవుతున్నప్పుడు దానికి మనకు క్లోజెస్ట్గా ఏ స్ట్రైక్ ఉంది, రైట్? క్లోజెస్ట్గా ఏముంది? 24,000 ఉంది, రైట్? దానికి తర్వాత వచ్చేసి 50 ఉంది, 50 ఉంది, రైట్? ఇప్పుడు స్పాట్కు క్లోజెస్ట్గా ఉండే స్ట్రైక్ను లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పాట్ 24,000 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఎగ్జాక్ట్గా మనకు అక్కడ స్ట్రైక్ ఉంది, దాంట్లో మనకి ఇబ్బంది లేదు. అలా లేని సందర్భాల్లో స్పాట్కు దగ్గరలో ఏ స్ట్రైక్ ఉందో, స్పాట్కు దగ్గరలో స్పాట్ ట్రేడ్ అయ్యే ప్రైస్కి దగ్గరలో ఏ స్ట్రైక్ ఉందో దాన్నే ఏటీఎం అంటారు. ఏటీఎం అంటే అట్ ద మనీ, రైట్? ఇక్కడ అట్ ద మనీ పేరు ఎందుకు వచ్చిందంటే మీ స్పాట్ వచ్చేసి 24,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దాన్ని ఒక మనీగా అనుకుంటే కనుక ఇట్ ఈస్ అట్ ద మనీ, సో అందుకని ఏటీఎం అంటారు. సో అట్ ద మనీ స్ట్రైక్ వచ్చేసి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎనీ స్టాక్ ఇప్పుడు రిలయన్స్ చూజ్ చేసుకుంటే, ఇప్పుడు రిలయన్స్కు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ 1200 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి. రిలయన్స్ వచ్చేసి క్యాష్ మార్కెట్లో 1200 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో అక్కడ 1200 దగ్గర స్ట్రైక్ ఒకటి ఉందనుకోండి. సో అప్పుడు మీరు రిలయన్స్ 1200 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు మీరు ఒకవేళ 1200 స్ట్రైక్ కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ చూజ్ చేసుకుంటే దాన్ని అట్ ద మనీ అంటారు, రైట్? సో అలాగే ఇప్పుడు నిఫ్టీ ఎగ్జాంపుల్ తీసుకుంటే నిఫ్టీ 24,010 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనకుండే ఆప్షన్ వచ్చేసి ఒక స్ట్రైక్ వచ్చేసి 24,000 చూజ్ చేసుకుంటే దాన్ని అట్ ద మనీ అంటారు, రైట్? సో అట్ ద మనీలో ఏంటంటే కనుక స్ట్రైక్ ఇక్కడ మీకు చెప్పినట్లు స్ట్రైక్ స్పాట్ ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటాయి. సో వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ అట్ ద మనీ ఏంటంటే కనుక అట్ ద మనీలో హైయెస్ట్ టైం వాల్యూ ఉంటుంది. ఓకే, అట్ ద మనీలో హైయెస్ట్ టైం వాల్యూ ఉంటుంది. సో ఒక ఆప్షన్ అక్కడే కానీ ఎక్స్పైర్ అయితే కానీ ఆ టైం వాల్యూ యాజ్ ఎ సెల్లర్కి వచ్చేసి కంప్లీట్గా మీకు ఆ డబ్బులు మొత్తం మీ జోబులోకి వచ్చేస్తాయి. అదే బయ్యర్కి వచ్చేసి అది లాస్ అవుతుంది, రైట్? సో దీంట్లో ఈ టైం వాల్యూ ఎఫెక్ట్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ చాప్టర్లో చెప్తాను. ఫస్ట్ మనం ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం అర్థం చేసుకుందాం. నెక్స్ట్, రైట్, ఐటీఎం అంటే ఏంటంటే కనుక ఇన్ ద మనీ అంటారు, రైట్? ఇన్ ద మనీ. సో దీంట్లో కాల్ ఆప్షన్కు ఐటీఎం వేరే విధంగా ఉంటుంది. సో పుట్ ఆప్షన్కు ఐటీఎం ఎలా మనం ఐడెంటిఫై చేయాలో చెప్తాను. ఓటీఎం అంటే కనుక అవుట్ ఆఫ్ ద మనీ, రైట్? ఓటీఎం మనీలో ఇంట్రిన్సిక్ వాల్యూ ఉండదు, ఓన్లీ టైం వాల్యూ మాత్రమే ఉంటుంది. సో ఈ ఇంట్రిన్సిక్ వాల్యూ, టైం వాల్యూ గురించి మీరు ఇప్పుడు ఏమీ పెద్దగా ఆలోచించదండి. సో దాని గురించి నేను డీటెయిల్గా వచ్చే చాప్టర్లో చెప్తాను, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక కాల్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, రైట్? ఐటీఎంలో వచ్చేసి ఇన్ ద మనీ ఇట్ హ్యాస్ సమ్ రియల్ ఇన్ ద ఇంట్రిన్సిక్ వాల్యూ, అవుట్ ఆఫ్ ద మనీలో ఓన్లీ టైం వాల్యూ ఉంటుంది. ఇవి ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. సో మనం వచ్చేసి నెక్స్ట్ స్లైడ్లో ఈ ఐటీఎం, ఓటీఎం, ఇది ఏటీఎం అనేది ఎలా చూజ్ చేసుకోవాలో చెప్తాను. తర్వాత వచ్చేసి వాటి ఇంట్రిన్సిక్ వాల్యూ ఎలా చూడాలి, టైం వాల్యూ ఎలా చూడాలని చూద్దాం. సో మనం ఈ ఏటీఎం, ఓటీఎం అండ్ ఐటీఎం గురించి తెలుసుకునేదానికి ఈ టేబుల్ మీరు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ మనం 1 by 1 క్లియర్గా అర్థం చేసుకొని ముందుకెళ్దాం. సో ఫస్ట్ మనం కాల్స్ మీద ఫోకస్ చేద్దాం. సో ఒక కాల్ ఆప్షను మనం చూజ్ చేసుకునే స్ట్రైక్ ఇది ఓటీఎమ్మా, ఐటీఎమ్మా, ఏటీఎం అనేది ఎలా చేయాలనేది ఫస్ట్ ఐడెంటిఫై చేద్దాం. సో మన ఫోకస్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ, రైట్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక స్పాట్, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం నిఫ్టీ కేసులో 24,000 దగ్గర ఉందని అజ్యూమ్ చేసుకోండి, రైట్? స్పాట్ 24,000 ఉంటే కనుక 24,000 కంటే పైన ఉండేటివన్నీ అంటే 24,050, 24,100 దానిపై నుంచి అప్ టు ఎనీథింగ్, ఎనీ స్ట్రైక్, ఇప్పుడు ఒక స్పాట్ వచ్చేసి 24,000 దగ్గర ఉంది. ఎనీ స్ట్రైక్ ఆ స్పాట్ కంటే పైన ఉండేటివన్నీ అంటే 24,000 అండ్ అబోవ్ ఆ ఆప్షన్స్ అన్నిటినీ కూడా ఓటీఎం ఆప్షన్స్ అంటారు, అవుట్ ఆఫ్ ద మనీ. వెరీ క్లియర్. సో మళ్ళీ అర్థం చేసుకోండి. సో 24,000 దగ్గర స్పాట్ ఉన్నప్పుడు, ఓకే, దానిపైన ఉండేటివి అంటే ఆ నెంబర్ కంటే పైన ఉండేటివి 24,050, 100, 24,150, 24,200 ఇవన్నీ కూడా ఓటీఎం ఆప్షన్స్ అంటారు. వాటిని అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ అంటారు. సో అందుకే ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మనం ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక కాల్ ఆప్షన్కు సో 24,000 దగ్గర ఉండేటప్పుడు ఏటీఎం ఏమవుతుంది? ఓకే, వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, ఏటీఎం అనేది ఎప్పుడైనా వెరీ ఈజీ అండి, వెదర్ ఇట్ ఈస్ ఎ కాల్ ఆప్షన్ ఆర్ పుట్ ఆప్షన్. ఇప్పుడు మార్కెట్ 24,000 దగ్గర ఉంటే కనుక ఆ స్పాట్ అనేది మార్కెట్ 24,000 దగ్గర ఉంటే ఇప్పుడు నియరెస్ట్ స్ట్రైక్ ఏంటి? విచ్ ఇస్ 24,000. దీన్ని ఏటీఎం అంటారు. అది కాల్ ఆప్షన్ అయినా పుట్ ఆప్షన్ అయినా మారదు. సో ఏటీఎంకి వచ్చినప్పుడు అసలు ఇక్కడ ఎవరికి ఏ కన్ఫ్యూజన్ ఉండదు, ఇట్స్ వెరీ క్లియర్.
అది కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ ఎప్పుడు అడ్డమని ఉంటుంది. ఓటీఎంకి వచ్చేటప్పుడు దేనికి కాల్ ఆప్షన్కి ఓటీఎం అయ్యేది పుట్ ఆప్షన్కి ఐటీఎం అవుతుంది, పుట్ ఆప్షన్కి ఓటీఎం అయ్యేది కాల్ ఆప్షన్కి ఐటీఎం అవుతుంది. దీంట్లో పెద్ద కన్ఫ్యూజన్ లేదు, అందుకే మనం 1 by 1 చూద్దాము, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. రైట్, ఏటీఎం తెలుసు కదా, ఎప్పుడైనా ఏటీఎం ఈజ్ వెరీ వెరీ క్లియర్. ఫస్ట్ లెట్స్ ఫినిష్ విత్ ఏటీఎం. ఇప్పుడు నిఫ్టీ 24,000 దగ్గర ఉంటే, లేకపోతే 24,000 దగ్గరలో అంటే 24,010లో, సో దానికి నియరెస్ట్ స్ట్రైక్ ఏంటి 24,000. రైట్, ఈ స్ట్రైక్ను కాల్ ఆప్షన్ అయినా పుట్ ఆప్షన్ అయినా దాన్ని ఏటీఎం అంటారు. ఓకే, ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు 24,000 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి. సో నేను ఒక ఏటీఎం స్ట్రైక్ ట్రేడ్ చేయాలనుకోండి, అది మీరు పుట్ ఆప్షన్ ట్రేడ్ చేయాలనుకునే కూడా, కాల్ ఆప్షన్ ట్రేడ్ చేయాలనుకునే కూడా జస్ట్ ఆ స్పాట్ దగ్గరలో ఉండే స్ట్రైక్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు మనము ఓటీఎం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓటీఎం ట్రేడ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఎలా ఐడెంటిఫై చేస్తారు? సో నిఫ్టీ 24,000 దగ్గర ఉంది, మీరు ఒక ఓటీఎం కాల్ ఆప్షన్ ట్రేడ్ చేయాలనుకుంటే కదా, ఐడెంటిఫై చేయాలంటే సింపుల్. సో ఎక్కడైతే స్పాట్ ట్రేడ్ అవుతుందో దానికంటే పైన ఉండే వాల్యూస్ అన్నీ కూడా, రైట్, 24,000, 50, 100, 150, 200, ఇవన్నీ కూడా వాటిని ఓటీఎం ఆప్షన్స్ అంటారు. ఓకే, అందుకని ఈ ఎగ్జాంపుల్లో 24,000 ఈజ్ అబ్వియస్లీ 24,000 వచ్చేసి ఖచ్చితంగా 24,000 కంటే పైన ఉంది, అందుకే దీన్ని మనము ఓటీఎం ఆప్షన్ అంటాం. రైట్, అలాగే ఐటీఎంకి వచ్చేసి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. మనం ఇప్పుడు కాల్ ఆప్షన్ గురించి మాట్లాడుతున్నాము, కాల్ ఆప్షన్లో స్పాట్ కంటే పైన ఉండే వాల్యూస్ అన్ని ఓటీఎం. ఎగ్జాక్ట్గా ఐటీఎంకి ఏమవుతుందంటే ఇన్ ద మనీ. ఐటీఎంకి వచ్చేసి మీరు చూజ్ చేసుకుంటే ఎనీ స్ట్రైక్ మీరు 24,000 స్పాట్ ఇక్కడ ఉన్నప్పుడు దానికంటే కింద ఉండే వాల్యూస్, కింద ఉండే స్ట్రైక్స్ అన్నీ కూడా, అంటే 23,950, 23,900, 23,850, 23,800, ఇవి అన్నీ కూడా ఇన్ ద మనీ అంటారు. ఓకే, సో ఎందుకు అన్ని స్ట్రైక్స్ ఉన్నాయంటే కన్నా మీరు ట్రేడ్ చేసే స్టైల్ బట్టి, మీకు ఎంత ప్రీమియం కావాలి, వీటన్నిటి బట్టి మీరు చూజ్ చేసుకోవచ్చు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ ఎందుకు ఇన్ని స్ట్రైక్స్ ఉన్నాయనేది, అవన్నీ కూడా మనం వచ్చే చాప్టర్స్లో మాట్లాడుకుందాం. ప్లస్ ప్రీవియస్ చాప్టర్స్లో కూడా కొన్ని నేను అక్కడక్కడ లైట్ కవర్ చేశాను. బట్ లెట్స్ నౌ, ఇప్పుడు ప్రస్తుతం అసలు ఎందుకు ఏవి ఐడెంటిఫై చేయాలనేది మనం అర్థం చేసుకుంటున్నాం. లెట్స్ కంటిన్యూ విత్ దట్. సో ఐటీఎం వచ్చేసి స్పాట్కు వెన్ ఇట్ కమ్స్ టు కాల్ ఆప్షన్, సో కాల్ ఆప్షన్ మీరు ఐడెంటిఫై చేసేటప్పుడు స్పాట్ 24,000 దగ్గర ఉంటే కదా, దానికంటే కింద ఉండేటివన్నీ కూడా ఉండే స్ట్రైక్స్ అన్ని కూడా వాటిని ఐటీఎం ఆప్షన్స్ అంటారు. అందుకనే ఇప్పుడు 23,800 ఏంటి, అబ్వియస్గా 23,800 వచ్చేసి 24,000 కంటే తక్కువ, అందువల్లే దీన్ని మనం ఐటీఎం అనుకుంటున్నాం. ఓకే, వెరీ క్లియర్. సో ఈవెన్ ఇఫ్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలయన్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, రైట్, రిలయన్స్ ఎగ్జాంపుల్, లెట్స్ సే ఇట్ ఈస్ ట్రేడింగ్ అట్ 1,300. ఇప్పుడు 1300 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి. సో ఒక 1300 దగ్గర మనకు ఒక స్ట్రైక్ ఉంటే, సేమ్ 1,300 దగ్గర ఒక స్ట్రైక్ ఉంది అనుకోండి, దాన్ని ఏమంటారు, ఏటీఎం స్ట్రైక్ అంటారు. అది కాల్ ఆప్షన్ అయినా పుట్ ఆప్షన్ అయినా. రైట్, సో అదే 1320 దగ్గర ఒక స్ట్రైక్ ఉంటే దాన్ని ఏమంటారు, కాల్ ఆప్షన్లో 1320 అంటే ఏంటి, 1,300 కంటే పైన ఉంది. ఓకే, సో అప్పుడు దాన్ని ఏమంటారు, దాన్ని వచ్చేసి మనం ఓటీఎం కాల్ ఆప్షన్ అంటారు. అదే 1,300 కంటే కింద, సో 1280 ఉందనుకోండి, దాన్ని ఏమంటారు, ఐటీఎం కాల్ ఆప్షన్ అంటారు. వెరీ సింపుల్. స్పాట్ ప్లస్ పైన ఏముండేది అవన్నీ కూడా ఓటీఎం ఆప్షన్స్, స్పాట్ మైనస్ స్పాట్ నుంచి కిందకు ఉండే వాల్యూ స్ట్రైక్స్ అన్ని కూడా ఐటీఎం ఆప్షన్స్ అంటారు. అది కాల్ ఆప్షన్స్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు పుట్ ఆప్షన్స్, రైట్, సింపుల్, వెరీ సింపుల్. దీంట్లో మీరు కాల్ ఆప్షన్స్ గురించి ఇప్పుడు మీరు క్లియర్గా అర్థం చేసుకున్నారు కాబట్టి పుట్ ఆప్షన్స్లో ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అండి. రైట్, నౌ లెట్స్ లుక్ అట్ ద పుట్ ఆప్షన్స్. పుట్ ఆప్షన్స్లో ఏమవుతుందంటే కన్నా సింపుల్, ఇప్పుడు స్పాట్ వచ్చేసి 24,000 దగ్గర ఉంటే, రైట్, ఈ 24,000 నుంచి ఓకే ఉండే కింద ఉండే ఆప్షన్స్ అన్నీ కూడా 24,000 నుంచి కింద ఉండే ఆప్షన్స్ అంటే 24,000, 23,950, 23,900, 23,850, 23,800, ఎనీ వాల్యూ 24,000 కంటే కింద ఉండేటివి వాటిని ఓటీఎం ఆప్షన్స్ అంటారు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు కాల్ ఆప్షన్స్. ఒక స్ట్రైక్ దగ్గర అన్లెస్ మీకు ఏటీఎం అయితే తప్పితే, మీకు మీ ఆప్షన్ చైన్లో చూసారంటే ఒక ఏటీఎం తప్పితే, ఇప్పుడు కాల్ ఆప్షన్కి అది ఐటీఎం అయిందంటే కనుక పుట్ ఆప్షన్కి అది ఓటీఎం అవుతుంది. కాల్ ఆప్షన్కి అది ఓటీఎం అయితే పుట్ ఆప్షన్కు ఐటీఎం అవుతుంది. ఎప్పుడు ఆపోజిట్లో ఉంటాయి. రైట్, సో మీరు ఇక్కడ చూస్తే అర్థం చేసుకోవచ్చు. పోయిన ఎగ్జాంపుల్ ఏం చేస్తాము, కాల్ ఆప్షన్కి వచ్చేటప్పటికి 23,800 వచ్చేసి ఓటీఎం, బట్ వేరాస్ పుట్ ఆప్షన్కి వచ్చేసరికి అదే 23,800 వచ్చేసి ఓటీఎం అవుతుంది. ఎందుకు,
పుట్ ఆప్షన్లో సింపుల్, మీరు ఎప్పుడైనా సరే స్పాట్ 24,000 దగ్గర లేకపోతే ఎనీ వాల్యూ దగ్గర ట్రేడ్ అయ్యేటప్పుడు మీరు ఒక పుట్ ఆప్షన్లో ట్రేడ్ చేయాలి అనుకుంటే, మీరు ఆ పుట్ ఆప్షన్ నేను ఓటీఎం పుట్ ఆప్షన్లో ట్రేడ్ చేయాలనుకుంటే జస్ట్ ఆ స్పాట్ కంటే కింద ఏమేమి ఉన్నాయో చూడండి. ఓకే, కింద అంటే 24,000 దగ్గర ట్రేడ్ అవుతుంటే ఏం చేస్తారు, 24,000 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు 23,800, 23,500 ఎనీ స్ట్రైక్ అవైలబుల్ బిలో దాట్, అవన్నీ కూడా ఓటీఎం ఆప్షన్స్. సో ఎగ్జాక్ట్ ఆపోజిట్ వచ్చేసి ఐటీఎం అంటే ఏంటివి, ఇప్పుడు స్పాట్ 24,000 దగ్గర ఉందనుకోండి, 24,050, 24,100, 24,500 ఇవన్నీ కూడా ఐటీఎం ఆప్షన్స్ అంటారు. సో ఒకవేళ మీరు లేదు నేను ఒక పుట్ ఆప్షన్ ట్రేడ్ చేయాలి బట్ అది ఐటీఎం స్ట్రైక్ అయి ఉండాలనుకోండి, అప్పుడు ఏది చూజ్ చేసుకుంటారు. సో పుట్ ఆప్షన్ ఐటీఎం చూజ్ చేసుకోవాలంటే కనుక మీరు స్పాట్ కంటే అది పైన ఉండాలి, రైట్. సో ఇది ఈ మీ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నామంటే నెక్స్ట్ వచ్చేసి అసలు ఎందుకు ఏటీఎం సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు ఓటీఎం సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు ఐటీఎం సెలెక్ట్ చేసుకోవాలి, వాటిలో ఉండే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అవన్నీ కూడా మనం వచ్చే నెక్స్ట్ చాప్టర్లో మాట్లాడుకుందాం. జస్ట్ సమ్మరైజ్, వెరీ సింపుల్. ఒక స్పాట్ వచ్చేసి 24,000 దగ్గర ట్రేడ్ అవుతుంటే దానికి దగ్గరలో ఫస్ట్ ఏ స్ట్రైక్ ఉందో చూడండి. దానికి దగ్గరలో ఉండే స్ట్రైక్ను ఏటీఎం అంటారు. అది కాల్ అయినా పుట్ అయినా కూడా వెరీ ఈజీ, వెరీ క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ కాల్ ఆప్షన్ను ఓటీఎం ఐటీఎం ఎలా కనుక్కోవాలి. స్పాట్ 24,000 దగ్గర ఉందనుకోండి, రైట్, 24,000 కంటే పైన ఉండేటివన్నీ కాల్ ఆప్షన్ వచ్చేసరికి 24,000 కంటే పైన ఉండేటన్నీ కూడా ఓటీఎం ఆప్షన్స్. సో అంటే 24,000 అనేది స్పాట్ ఎగ్జాంపుల్కి తీసుకుంటున్నాం. స్పాట్ వాల్యూ కంటే పైన ఉండేటన్ని ఓటీఎం ఆప్షన్స్ కాల్స్కి వచ్చేసరికి. 24,000 నుంచి కిందికి వచ్చేసి అంటే స్పాట్ నుంచి కింద ఉండే వాల్యూస్ అన్ని కూడా ఉండే స్ట్రైక్స్ అన్ని కూడా ఐటీఎం ఆప్షన్స్ అంటారు కాల్కు. పుట్టుకు వచ్చేసి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. మీరు కాల్ అర్థం చేసుకున్నారు అనుకోండి, పుట్టుకు వచ్చేసి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అంటే ఏంటి, ఇప్పుడు స్పాట్ 24,000 దగ్గర ట్రేడ్ అవుతుంటే కన్నా 24,000 కంటే కింద ఉండేటన్ని పుట్ ఆప్షన్స్ ఓటీఎం ఆప్షన్స్, 24 కంటే పైన ఉండే పుట్ ఆప్షన్స్ అన్నీ కూడా ఆ స్ట్రైక్స్ అన్నీ కూడా ఐటీఎం స్ట్రైక్స్, రైట్. సో దీంట్లో వచ్చేసి మనము ఈ రకంగా అర్థం చేసుకోవాలి. సో ఇనిషియల్గా వచ్చేసి ఆప్షన్స్లో ఈ చిన్న చిన్న కాన్సెప్ట్స్ అర్థం చేసుకునేదానికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ ఇది కొంచెం 1-2 సార్లు మీరు చూసేసి అర్థం చేసుకున్నారంటే కనుక తర్వాత అసలు మీకు ఏ డౌట్ ఉండదు. ఎందుకంటే మనం ఈ యాక్చువల్ ట్రేడింగ్కి వచ్చేసరికి ఏ స్ట్రైక్స్ చూసుకుంటామనే దాన్ని బట్టి మీకు వచ్చే రిజల్ట్ కానీ ప్రాఫిట్ కానీ లాస్ కానీ కంప్లీట్గా మారిపోతుంది, రైట్. దాంట్లో వచ్చే స్లిప్పేజెస్ కానీ సో చాలా ఉంటాయన్నమాట. సో మనం ఏ స్ట్రైక్ సెలెక్ట్ చేసుకోవాలా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఐటీఎం, ఏది ఏటీఎం, ఏది ఓటీఎం అని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఐ హోప్ మీరు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్తో, నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్తో ఏది ఏటీఎం, ఏది ఓటీఎం, ఏది ఐటీఎం, సో ఎస్పెషల్గా బోత్ కాల్ ఆప్షన్స్ పుట్ ఆప్షన్స్కు ఎలా కనుక్కోవాలనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు నేను చెప్పిందంతా అర్థమైంటే కనుక వెల్ అండ్ గుడ్, లేకపోతే ఇంకొకసారి రివైండ్ చేసుకొని చూసుకోండి. నేను చెప్పాను కదా, సో ఆప్షన్స్ వచ్చేసి ఈ ఇనిషియల్ కాన్సెప్ట్స్ కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటాయి, బట్ 2-3 సార్లు చూస్తే ఈజీ అండి. సో దాంట్లో అంత పెద్ద ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు. సో మళ్ళీ ఒకవేళ అర్థం కాదు మళ్ళీ ఒకసారి చూసి అర్థం చేసుకోండి. సో ఒకవేళ మీకు చెప్పిన కాన్సెప్ట్స్ అర్థమైంటే సో తప్పకుండా మన జీబూ తెలుగు ఛానల్ని వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఆల్సో ఇంతకుముందు వీడియోస్ అయింది ఏమి చూడకపోతే కన్నా డెఫినెట్గా మన దగ్గర ఒక ప్లేలిస్ట్ ఉంది, దాంట్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి. సో దట్ మీకు కంప్లీట్గా సో అసలు ఎఫ్ఎండ్ఓలో అసలు యాక్చువల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి కంప్లీట్గా ఎలా నేర్చుకోవాలి, ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎలా తెచ్చుకోవాలి, తర్వాత స్ట్రాటజీస్ ఎలా నేర్చుకోవాలి, అవన్నీ కూడా మేము ఈ సిరీస్లో కవర్ చేస్తున్నాం. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. Investment in security markets are subject to market risk. Read all the related documents carefully before investing.